మా పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యే గెలిచినటువంటి దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. ఇంకేం కావాలి? అంత స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత డెఫినెట్ ఆయన డిస్క్వాలిఫై స్పీకర్ గారు చేయాలి. అయినా మేము హైకోర్టును ఆశ్రయించినాం. హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఏం నిర్ణయం రాకపోతే మేము సుప్రీంకోర్టు పోతాం. డెఫినెట్ గా వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు మీరు తీసుకోలేరు. మీరు గతంలో బీఎస్పీ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు విలీనం అయిపోయారు. టీడీఎల్పీ విలీనమైంది, సిపిఐ విలీనమైంది. కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు విలీనం చేసుకున్నారు. 10th షెడ్యూల్ ప్రకారం మెర్జర్ అనేది రాజ్యాంగంలో ఉంది, మెర్జ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చేసుకుంటున్నటువంటి ఈ ఫిరాయింపులు అనేటటువంటిది రాజ్యాంగంలో లేదు. మొన్ననే పాంచ్ న్యాయం అని చెప్పి వీళ్ళు మేనిఫెస్టో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ రాహుల్ గాంధీ రిలీజ్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా అదే వేదిక మీద ఇక్కడ ఉన్నారు. సో ఆనాడు రాహుల్ గాంధీ చెప్పింది ఏంది? 10th షెడ్యూల్ను సవరిస్తాం. ఒక గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి పోతే డెఫినెట్గా వాళ్ళ సభ్యత్వం, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ సభ్యత్వం రద్దయ్యేటట్టు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ దేశమంతా ఇక్కడనే పాంచ్ న్యాయ డిక్లేర్ చేసిండు. దేశమంతా తిరుక్కుంటూ చెప్పిండు.